బస్సు పైకి బీర్ బాటిల్, కండక్టర్ పైకి పాము, తీవ్ర ఆగ్రహంతో చెయ్యి పెడితే బస్సు ఆపలేదని విద్యానగర్లో ఎవరో బేగం అట, దమ్మాయి కూడా బేగం. ఆ బేగము బస్సు ఆపకపోతే బస్సు వెళ్ళిపోయినందుకు ఆమె సంచిలో బీర్ బాటిల్ ఉంటే తీసి బస్సు అద్దం పగల కొట్టింది. అట్లా ఎందుకు అద్దాలు పగల కొట్టినమ్మా అని ఆ కండక్టర్ వచ్చి అడిగితే ఆ సంచిలో పాము ఉందట, ఆ పాము కండక్టర్ మీదకి ఇసిరేసింది ఆమె. ఎవరైనా ఊహిస్తారా ఇట్లాంటి సంఘటన? అయితే బస్సు ఆపలేదని, చెయ్యి పెడితే బస్సు ఆపలేదని, సరే బస్ స్టాప్ లేదు బస్సు ఆపలేదు అనుకోవచ్చు, కానీ బీర్ బాటిల్ తోటి బస్సును బలగొట్టేటువంటి మనస్తత్వం ఏంది? గతంలో కూడా మనం ఆ అఫ్జల్ గంజ్లో ఇంకెక్కడో చూసినాం, ఒక ఆమె తాగొచ్చి ఆమె కూడా అట్లనే చేసింది, ఇగో ఈమె కూడా అట్లనే చేసింది. బస్సుల్లో విచిత్రం, నిన్న మొన్న ఈ ఉచిత బస్సులు వచ్చిన కాంచి చికెన్ పట్టుకొని కొట్లాడుకోవడాలు, ఒక ఆమెనేమో పల్లీలు అమ్ముతుంది, ఒక ఆమెనేమో ఎల్లిపాయలు వస్తుంది, బస్సులలో కూర్చొని ముగ్గురు నలుగురు కూర్చొని అలానే తింటూరు, అలానే పోతురు, అలానే తిరుగుతున్నారు. ఉచిత బస్సు వల్ల లాభం. ఉచిత బస్సులో మహిళలు ప్రయాణం చేసే దాంట్లో 30 నుంచి 40% వృధాగా ప్రయాణం చేసే వాళ్ళే ఉన్నారు. దీనికి ఏం చేసింది, ఇప్పుడు హైదరాబాద్లో నిన్న మొన్న ఇట్లా వస్తుంటే పోతుంటే ఒక ఆకుపచ్చ రంగు బ్లూ కలర్ ఉండేటువంటి ఒక బస్సు బయటకు వస్తుంది. ఇదేందా బంద్ చేస్తే దాని మీద మెట్రో డీలక్స్ అని ఉంది. అదేంటి మెట్రో డీలక్స్ అని ఎందుకు రాశారంటే, మెట్రో డీలక్స్లో మహిళా ప్రయాణికులకి అనుమతి లేదు కాబట్టి ఉచిత ప్రయాణానికి కొత్తగా వచ్చే బస్సులన్నీ కూడా మెట్రో డీలక్స్ అనేటువంటి రాసే బయటికి రావాలి, ఆర్డినరీ బస్సులు రాయడానికి లేదంటే ఆ మెట్రో బస్సులలో ఒక్క ఆడోళ్ళు కూడా ఎక్కలేరు. నిన్న మన ఆఫీస్ ముంగ నుంచి 2-3 బస్సులు పోయినాయి, అందులో ఒక్క ఆడోళ్ళు కూడా లేరు. కేవలం ఒక 10 మందో 12 మందో మగవాళ్ళు మాత్రమే పోతున్నారు ఆ బస్సులల్లో. అదే మళ్ళా ఆర్డినరీ బస్సులలో కిటకిట్లు ఆడుతున్నారు, అందరూ ఆడోళ్ళే ఉంటున్నారు. మరి ఉచిత బస్సు వల్ల నిర్వీర్యం అయిపోతుందా, ఏమన్నా అవుతుందా అనేటువంటిది ఒకసారి చూడాలి. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది, ఆర్టీసీ పరిస్థితి ఆగమాగం ఉన్నది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఏదో 300 కోట్లు ఇచ్చినాం, 30 కోట్లు ఇచ్చినాం, అన్ని ఇస్తున్నాం, 2000 కోట్లు ఇచ్చాం అనేటువంటి మాటలే కానీ ఎక్కడా లేదు, ఎక్కడ లేదు. ఈ అంశాలే ప్రజల్ని ఇబ్బంది పెడతాయి. సరే ఆమె బీర్ బాటిల్ కొట్టిన ఆమె మనస్తత్వం మంచి లేనట్టుందిలే, కానీ మామూలుగా కూడా ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవకాశమే ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి పెరుగుట విరుగుట కొరకని అత్యధికంగా ఏం చేసినా ఇదే పరిస్థితి ఉంటుంది, ఏది ఎక్కువ చేసినా ఇట్లనే ఉంటుంది. ఉచితంలో కొంతమందికి 60 ఏళ్ళు దాటిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటే, అరే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వస్తుండొచ్చు, వాళ్ళు 60 ఏళ్ళు దాటిన అంటే ఆధార్ కార్డే దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇవ్వచ్చు. లేకపోతే ఈ వికలాంగ మహిళలకు అంతా పూర్తిగా ఉచితం అనేటువంటిది తీసుకోవచ్చు. ఏది 70% 50% కాకుండా మహిళలు రావడం వల్ల, అరే ఆ మహిళ వచ్చింది కాబట్టి వాళ్ళ భర్త కూడా బస్సు ఎక్కితే ఆ భర్త 70 ఏళ్ళు 60 ఏళ్ళు దాటి బస్సు ఎక్కినటువంటి పెద్దోళ్ళకి 50% టికెట్లు ఇస్తామని చెప్పండి. పాపం వాళ్ళందరూ బస్సులు ఎక్కేటోళ్ళు చాలా మంది ఉంటారు. అప్పుడు దాన్ని ప్రోత్సహించినట్టు అయితే తప్పితే అందరికీ ఉచితంగా పొలోమని బస్సు ఎక్కురా అంటే చిన్నపిల్లగాళ్ళు పెద్దోళ్ళు అందరు ఎక్కితే ఇంకేముంటుంది అందులో? నెలకు 1,00,000-2 లక్షలు జీతాలు తీసుకుంటూ కూడా మహిళలు ఉచిత బస్సు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఇవ్వాలి. ఎట్లా? ఈ పద్ధతి ప్రకారం ఇస్తే బాగుంటుంది. 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కటాఫ్ పెట్టుకొని మహిళలు ఇట్లాంటి వాళ్ళు ఈ బస్సులు ఎక్కేటోళ్ళకి ఇంత, ఈ బస్సు ఎక్కేటోళ్ళకి మీరు డీలక్స్ బస్సులో ఎక్కేటువంటి మహిళలకు కూడా 25% తగ్గిస్తాం. 100 రూపాయల టికెట్ ఉంటే 75 రూపాయల టికెట్ తీసుకుంటే మహిళల కంటే ఆ 25 రూపాయల కోసం ఒక మహిళ ఎక్కితే ఇంకొక వాళ్ళ భర్తనో పిల్లలో ఇంకొకరు ఎక్కుతారు కదా, అప్పుడు మనం ప్రోత్సహించినట్టు ఉంటుంది. లేకపోతే ఏసీ బస్సులో ఎక్కేటువంటి మహిళలకి 80% టికెట్ తీసుకుంటాము, 20% 100 రూపాయలకి 20 రూపాయలు తగ్గిస్తాము, 80 రూపాయల టికెట్ తీసుకుంటాం మహిళల కంటే, వాళ్ళు పోతే పోయింది దీంట్లో నుంచి దాంట్లోకి ఎక్కుతామనేటువంటి వాళ్ళు కనీసం 10-20% అయినా మనకు ఆక్యుపెన్సీ పెరుగుతుంది కదా ఆర్టీసీలో. అట్లా ప్రోత్సహించే విధంగా ఉండాలి, కానీ దివాలా తీసేటట్టు ఉంటే ఏం లాభం? దివాలా తీయడానికే ఉపయోగపడుతున్నాయి ఇవి. మీరు మెట్రోలు, డీలక్స్లు, ఆ పైన ఉండేటువంటి ఏసీ బస్సులు, లాంగ్ జర్నీలో ఉండేటువంటివి కూడా 1000 రూపాయల టికెట్ 2000 రూపాయల టికెట్ ఉండే దాంట్లో కూడా మహిళలు ఎక్కితే మహిళలకు 20% రాయితీ ఇస్తాము. ఆ రాయితీ ఇచ్చేటప్పుడు ఎక్కితే వాళ్ళకు కొంత మిగిలినట్టు ఉంటుంది, వాళ్ళు కూడా ఎక్కినట్టు ఉంటుంది. డీలక్స్ బస్సులో ఎక్కేటువంటి మహిళలకి ఒక 25% రాయితీ ఇస్తాము. డీలక్స్ బస్సులు ఎక్కేటువంటి ఒక 60% 60 ఏళ్ళు దాటినటువంటి మహిళలకైతే 50% తగ్గిస్తామంటే మీకు డీలక్స్లు కూడా నిండుతాయి కదా, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. దూరం నుంచి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి వచ్చేటోళ్ళు, వరంగల్ నుంచి వచ్చేటోళ్ళు, లేదా ఎక్కడో కొత్తగూడెం నుంచి వచ్చేటోళ్ళు, దూరం నుంచి వచ్చేటోళ్ళు బస్సులలో వస్తుంటారు కదా, వాళ్ళకు రాయితీలు ప్రకటిస్తే మీరు ఇంకా ఆర్టీసీ బస్సులను పెంచినట్టు అవుతుంది. ఇట్లా చేసి వీళ్ళు కొట్టిరు, వాళ్ళు చేసిరు, ఇది లేదు అది లేదు అని ఉంటుంది.